స్వతంత్ర న్యాయశాఖ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల్లో 50వ నిబంధన కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలని తెలియచేయడం జరిగింది. న్యాయశాఖ స్వయం ప్రతిపత్తికి దోహదపడడానికి ఉన్నటువంటి అంశాల్లో రాజ్యాంగరీత్యా ప్రాథమిక హక్కులను కాపాడడం, రాజ్యాంగాన్ని సంరక్షించడం, ప్రజలకు చేరువయ్యే ఉద్దేశంతో న్యాయమూర్తులకు స్వయం ప్రతిపత్తి కల్పించదలిచారు. మరి వారికి ఆకర్షణీయమైనటువంటి జీతభత్యాలు, పదవీకాల భద్రత, వారు అవినీతికి పాల్పడితే తొలగించే విధానం ఉండడమే న్యాయశాఖ స్వయం ప్రతిపత్తికి దోహదపడినటువంటి అంశాలుగా తెలియచేయవచ్చు. నేడు భారత న్యాయశాఖ ఏకీకృతమైనది మరియు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నది. అదేవిధంగా న్యాయ సమీక్షాధికారాన్ని కూడా ఇది ఆపాదించుకోవడం జరిగింది. ఇది రాజ్యాంగంలో స్పష్టంగా లేకపోయినప్పటికీ కాలక్రమేణా అనేక కేసుల్లో ఉన్నటువంటి తీర్పుల సారాంశాన్ని బట్టి భారత న్యాయశాఖ న్యాయ సమీక్షాధికారాన్ని కలిగి ఉన్నది. మరి పూర్తిగా నేడు భారత న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి లేక స్వయం ప్రతిపత్తి ఇండిపెండెంట్ జ్యుడిషియరీని కలిగి ఉన్నది. రాజ్యాంగంలో 50వ నిబంధన న్యాయశాఖ స్వయం ప్రతిపత్తిని తెలియచేస్తుంది.